మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఆయన అంతటా ఆయనే రాజీనామా అయితే చేశారు. ఆయన చెప్తున్న మాటలు ఏంటి అంటే యువత కేవలం చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చెయ్యాలి, వాళ్ళు ఇలా ఉద్యమాలు చేయకూడదు. సరే, దీనికి నేనైతే నైతికంగా బాధ్యత అయితే వహిస్తున్నాను. కాకపోతే యువతను దేశానికి వెన్నెముక యువతే, కానీ ఆ యువత ఎటువంటి వాళ్ళ చేతుల్లో పడి తప్పుదారి పడుతున్నారు అనేది ఒక్కసారి అయితే గమనించుకోవాల్సిన విషయం. సరే, ఈ నీట్ ఎగ్జామ్లో అయితే తప్పు అయిపోయింది, దానికి నేను నైతిక బాధ్యత అయితే వహిస్తాను, దానికైతే నేను రాజీనామా చేస్తాను అంటూ కూడా ఆయన రాజీనామానికి సంబంధించి ఆ లేఖను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పంపడం జరిగింది. మొత్తానికి అయితే యువత విజయం సాధించారా అంటే ఇటు యువత విజయం సాధించారు, కానీ ఎవరి ఉచ్చులో పడి అనేది మాత్రం ఇక్కడ తెలియాల్సిన విషయం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కూడా బీజేపీని ఎదిరించలేకపోయింది. అసలు 3 సార్లు కూడా ఆయన పీఎంగా ఉండి ఆయన్ని ఎదిరించి మాట్లాడి వాళ్ళు తీసుకునే పనులకు వ్యతిరేకంగా కానీ లేకపోతే దానికి సంబంధించి మాట్లాడి ఇది కూడా లేని పక్షంలో ఇప్పుడు సీజేపీ అనేది మాత్రం ఇప్పుడు ఫామ్ అయి అనుకున్నది సాధించింది. అంటే ఇప్పుడు వారు ఎటు సైడు అంటే బీజేపీకి సీజేపీకి మధ్యలో వారు జరుగుతుందా? అసలు కాంగ్రెస్ అనేది ఏం చేస్తోంది? కాంగ్రెస్ని నామరూపం లేకుండా చేయటంలో లేకపోతే వెనకాల ఉండి నడిపిస్తూ కాంగ్రెస్ అసలు సీజేపీలో ఏంటి? ఓన్లీ విద్యార్థులేనా? నీట్ ఎగ్జామ్ మాత్రమే దీనికి సంబంధించి ఈ పేపర్ లీకేజ్కి మాత్రం సంబంధించి ఇష్యూ మాత్రమే ఉందా? అసలు రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతుంటే అభిజిత్ ఫాల్కే ఏం చెప్తున్నారంటే రాజకీయ కోణం అయితే లేదు, యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అంటూ కూడా అతను చాలా గర్వంగా చెప్పడం జరిగింది. యువతకి ఈ విజయం అంతా వెళ్తుంది, యువత అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వాలు కదలాలంటే ఈ విధంగా యువత బయటకు వచ్చారు కాబట్టే ప్రభుత్వం దిగి వచ్చింది అంటూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేయడానికి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు యువత గెలిచారా అంటే ఈ విషయానికి సంబంధించి గెలిచినట్టే, కానీ ఈ సంఘ విద్రోహ శక్తులు అయితే దేశాన్ని విభజించాలన్న ఉద్దేశంతో కొంతమంది కనిపించకుండా అతీత శక్తులు అయితే ఈ విద్యార్థుల రూపంలో వెనక ఉండి నడిపిస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది. అయితే వాస్తవాలు ఏంటి అనేది మనకైతే ప్రజెంట్ అయితే తెలియదు, ముందు తెలుస్తుంది. అసలు సీజేపీ ఏమిటి, నిజంగా సమస్యల మీద పోరాడుతుందా లేకపోతే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫార్ములా 3 అని అంటున్నారు కదా అందరూ. అంటే గతంలో ఇప్పుడు మన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ చేయలేని పని ఇప్పుడు సీజేపీ ద్వారా యువతను అడ్డు పెట్టుకొని చేయాలనుకుంటున్న వారికి ఇది ఒక బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆపోజిట్గా ఇది నిలవనుందా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో వాస్తవం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ప్లస్ ఇంకొకరికి